అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఆర్మ్డ్ ఫోర్సెస్ సైనిక కళాశాల మా అమ్మాయిల కోసం పెట్టిండ్రు. భువనగిరిలో అమ్మాయిల కోసం సైనిక కళాశాల పెడితే ఇలా అది మూతపడ్డది మిత్రులారా. సైనిక కళాశాల మూతపడ్డది. సైనిక కళాశాలలో అమ్మాయిలు చదువుకుంటే రేపు మీరు కాపురాలు ఎట్లా చేస్తారని అడుగుతున్నారు అధికారులు. అంటే అమ్మాయిలు కాపురం చేయడం కోసమే స్కూల్కి పోవాలన్నా, కళాశాలకు పోవాలన్నా, అమ్మాయిలు ఆఫీసర్లు కాకూడదా, అమ్మాయిలు ఐపీఎస్ కాకూడదా, అమ్మాయిలు ఆర్మీలో కల్నల్ కాకూడదా? మొన్ననే మనం చూసినాం కదా ఆపరేషన్ సింధూర్ సమయంలో మరి ఒక ఆర్మీ ఆఫీసర్ అధికారిని ఇద్దరు మహిళలే కదా, వాయు సింగ్ అనే అమ్మాయి, తర్వాత ఖురేషి అనే అమ్మాయి, వాళ్ళలాగా మా బిడ్డలు కావాలని మేము అనుకోవడం తప్ప ఇలా ఆ కాలేజ్ బంద్ చేసింది. 300 అమ్మాయిలు 12 గంటలు అన్నం తినకుండా నిరాహార దీక్ష చేస్తే ఏ మాత్రం కూడా చలనం లేని మొద్దు నిద్రపోతున్న సర్కారు ఇలా రేవంత్ రెడ్డి సర్కారు. ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు అమ్మాయిలకు. ఇంకా ఘోరం, ఆనాడు అమ్మాయిలకు 12వ తరగతి అయిపోయిన వెంటనే పెళ్ళిళ్ళు చేస్తున్నారని 2016వ సంవత్సరంలో కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా, మీరు రికార్డులు కూడా చెక్ చేసుకోండి, దేశంలో ఎక్కడ లేని విధంగా 30 మహిళా డిగ్రీ కళాశాలలు పెడితే ఇలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే ఈ రోజు వరకు కూడా వాటిలో అడ్మిషన్లు కాలే. ఇవాళ నుంచి ఉస్మానియా క్యాంపస్ పరిధిలో డిగ్రీ కళాశాలలు ఓపెన్ అవుతున్నాయి, ఇప్పటి వరకు కూడా అడ్మిషన్ ప్రొసీజర్ స్టార్ట్ కాలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 నెలల ముందరి నుంచే దోస్తు కన్నా ముందరే తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాల అడ్మిషన్ అయ్యేటి. కానీ ఇలా డిగ్రీ కళాశాల అడ్మిషన్ లేవు. మెడికల్ లాంటి విద్యార్థులందరూ కూడా వేరే కళాశాలకు పోతున్నారు. ఏమీ మరి అంత ప్రతిభ లేని విద్యార్థులందరూ కూడా గురుకుల డిగ్రీ కళాశాలకు వచ్చి ఎట్లనే చేసి కళాశాలను క్లోజ్ చేయాలని చెప్పేసి కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి మరియు వాళ్ళ అధికారైన డాక్టర్ అలుగు వర్షులు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈ 30 ఎస్సీ డిగ్రీ కళాశాలను మూతపడించే కార్యక్రమం అనేది ఈరోజు తెలంగాణలో నడుస్తూ ఉన్నది. అదేవిధంగా 660 కళాశాలలు కొత్తగా పెట్టి 1000 కళాశాలలు పెట్టారు కేసీఆర్ గారు. పెడితే అందులో కొన్ని అద్దె భవనాల్లో పెట్టడం జరిగింది. అద్దె భవనాల్లో గత 1 సంవత్సరం నుంచి అద్దె లేదు. అద్దె లేకపోతే ఓనర్లందరూ కూడా మాకు కిరాయి ఇస్తలేవు కాబట్టి మేము ఇక్కడ నుంచి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి, మాకు ఈ కళాశాల అవసరం లేదంటున్నారు. ప్రతిసారి కూడా కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నారు. మరి ఇవాళ మీరు యంగ్ ఇండియా పేరు మీద మీరు కొత్త కళాశాలలు కడుతున్నారు. మేమేమంటున్నాం, 660 ముందు ఆ బిల్డింగులు కట్టండి. భూమి కూడా సేకరించడం జరిగింది. 7 ఎకరాల భూమి ప్రతి కళాశాలకు సేకరించడం జరిగింది. మరి దాంట్లో మీరు కట్టాలి కదా, అవి కట్టి మీరు తర్వాత యంగ్ ఇండియా కట్టుకోండి. సో యంగ్ ఇండియా పేరు మీద ఒక పెద్ద కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మొదట 40 కోట్లు అన్నాడు, 2500 మంది విద్యార్థులు అన్నాడు. తర్వాత ఇప్పుడు 40 కోట్ల నుంచి ఏకదమ్మున అది 200 కోట్లు పర్ స్కూల్గా మారింది. అంటే ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చో, లేకపోతే ఒక మెగా కృష్ణారెడ్డో, లేకపోతే ఇంకేవో ఆయనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షనో, లేకపోతే ఇంకేవో మరి ఏదైతే అమృత్ స్కామ్ ఎట్లయితే జరిగిందో, అదేవిధంగా లగచర్లలో ఏ విధంగా అయితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటా ఉన్నాడో, అదేవిధంగా ఈ యంగ్ ఇండియా స్కూల్స్ కూడా తమ అనుంగు శిష్యులకు, తమ కోటరీలో ఉండే కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని అక్కడి నుంచి కూడా డబ్బులు దొబ్బే కార్యక్రమం తప్ప ఇది పేద ప్రజల జీవితాలను, పేద విద్యార్థుల జీవితాలను మార్చే కార్యక్రమం కాదని చాలా క్లియర్గా తెలిసిపోయింది. నిజంగా ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంటే ఈరోజు డాక్టర్ అలుగు వర్షిని ఈ విధంగా మాట్లాడే అవకాశం లేకుంటుండే. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సమయంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం 24 గంటలు 360 రోజులు సెలవుల్లో కూడా 365 రోజులు విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేవాళ్ళు. ఇలా ఆ వ్యవస్థను రద్దు చేసింది గవర్నమెంట్. ఎందుకు ఎస్సీ విద్యార్థులు అంటే మీకంత కోపం, ఎందుకు ఎస్టీ విద్యార్థులు అంటే అంత కోపం మీకు? అదేవిధంగా ఇంటర్మీడియట్ కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీ కూడా ప్రభుత్వం కట్టలేదు. సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీ కట్టకపోవడమే కాకుండా ఆ పిల్లల రవాణాకు బస్సు సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి. సో కొంతమంది తల్లిదండ్రులు మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ గారి దగ్గరికి పోయి, అయ్యా ఇట్లా మరి మాకు సప్లిమెంటరీ కూడా ట్రాన్స్పోర్ట్ లేదంటే ఆయన ఫోన్ చేస్తే కూడా స్పందించని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ గురుకులాలు ఉన్నాయి. ఒక్కసారి మీడియా మిత్రులందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ పిల్లలకు ఆలనా పాలన మరి టీచర్లు చేయలేరు, టీచర్ల మీద భారం ఎక్కువగా ఉన్నదని చెప్పి ఆనాడు ఉన్న బడ్జెట్లోనే అసిస్టెంట్ కేర్ టేకర్ అనే ఒక పదవిని సృష్టించి
260 మంది అసిస్టెంట్ కేర్ టేకర్లు నియమించి వాళ్ళని స్కూళ్ళల్లో పెట్టి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు డైనింగ్ హాలు, కిచెను, టాయిలెట్స్, ఈ మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళ చేతికి అప్పగిస్తే ఒక్క దెబ్బకు ఆ 260 మందిని తీసేసింది అలుగు వర్షిని. రేవంత్ రెడ్డి మీకు ఈ విషయం తెలుసా? మీకు తెలియకుండా జరుగుతుందా ఈ విషయం? మరి ఆ 260 మంది తీసి ఇవాళ పిల్లలే మీరే మీ టాయిలెట్లు మీరు కడుక్కోమన్నది మీరు కాదా? మీ అధికారి కాదా? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మరి సిఓఈలో నుంచి వీళ్ళని తీయడం, అదేవిధంగా మరి ఐసీటీ పోస్టులకు కూడా అదేవిధంగా మరి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఎవరైతే పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పోస్టులు కూడా తీసేసి మరి గందరగోళం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోడింగ్ స్కూల్ అయితే పూర్తిగా నిరాదరణకు గురైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 17 కోట్లు ఇచ్చి ఒక కోడింగ్ అకాడమీ కడతామని ముందరికి వస్తే ఇలా కోడింగ్ స్కూల్ కూడా ఖతం చేసే పనిలో ఇలా మరి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పనిచేస్తూ ఉన్నది. కేసీఆర్ గారి టైంలో దాదాపు 7 సంవత్సరాలు దాదాపుగా సమ్మర్ సమురాయ్ క్యాంప్స్ అని పెట్టేవాళ్ళం. ఎండాకాలంలో పిల్లలు ఊర్లలోకి పోతే చచ్చిపోతూ ఉన్నారు, చిన్న పిల్లలు ఊర్లలోకి పోతే పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి, దానివల్ల పిల్లలకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, కాలు పాము గరిచో లేకపోతే తేలు గరిచో లేకపోతే యాక్సిడెంట్లకు గురై పిల్లలు చనిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం స్కూళ్ళలోనే ఎంగేజ్ చేయాలని చెప్పేసి సమ్మర్ క్యాంపులు లక్షలాది మంది విద్యార్థులకు పెడితే సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి పాలనలో, ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఈరోజు సమ్మర్ క్యాంపులు గత 2 సంవత్సరాల నుంచి బంద్ అయినాయి. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు అంత కోపం? ఎందుకు మీ అధికారులకు అంత కోపం? మీ పేద పిల్లలంటే అంటే మీ పిల్లలకు ఒక న్యాయం, మా పేద పిల్లలకి ఇంకొక న్యాయం. ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాంప్ అని దేశంలో ఉండే మరి నైజరు అదేవిధంగా అన్ని సెంట్రల్ యూనివర్సిటీలోకి, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, రకరకాల సెంట్రల్ యూనివర్సిటీ, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ లోపలికి మా పిల్లలను పంపిద్దామని చెప్పేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కోచింగ్ క్యాంప్ పెడదామంటే ఈరోజు అలాంటి కోచింగ్ క్యాంపులన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఏం చెప్పినా మీ అధికారి ఏమంటున్నది? బడ్జెట్ లేదు అంటున్నారు. అందాల పోటీల లోపల అందాల భామలకు వాళ్ళకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇవ్వడానికి మీ దగ్గర బడ్జెట్ వస్తుంది. వాళ్ళందరికీ స్టార్ హోటల్లో సదుపాయాలు కల్పించడానికి మీ దగ్గర బడ్జెట్ వస్తుంది. వాళ్ళందరినీ తెలంగాణలో రకరకాల ప్రదేశాలు తిప్పడానికి మీకు బడ్జెట్ వస్తుంది. వాళ్ళందరినీ విమానాల్లో తిప్పడానికి మీకు బడ్జెట్ వస్తుంది. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కి మీకు బడ్జెట్ వస్తుంది. 200 కోట్లు బడ్జెట్ వస్తుంది. కానీ తెలంగాణ కోసం పోరాడిన తల్లిదండ్రుల బిడ్డలు, తెలంగాణ భావితరాలైన ఈ బిడ్డల విషయంకి వచ్చే వరకు మీ అధికారులకు బడ్జెట్ లేదనే విషయం గుర్తుకొస్తూ ఉన్నది. ఇది వివక్ష కాదా రేవంత్ రెడ్డి? ఇది వివక్ష కాదా? నేను మళ్ళీ అడుగుతున్నా. అదేవిధంగా మరి ఒకటే స్కూలుకు ముగ్గురు, ఒక 3 స్కూళ్ళు కలిపి ఒక ఎలక్ట్రీషియన్ అంట. ఎక్కడన్నా విన్నామా? కరెంటు పోతున్నది మీ పాలనలో. వానాకాలం రేపొద్దున ఏదైనా కరెంటు పోతే 3 స్కూళ్ళకు కలిపి ఒకటే ఎలక్ట్రీషియన్ అంటే ఎట్లా వీలవుతుందండి? 3 స్కూళ్ళకు ఒకటే ఎలక్ట్రీషియన్. అప్పుడు ఉన్న బడ్జెట్లోనే ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క ఎలక్ట్రీషియన్ ఇచ్చిన పరిస్థితి నుండి అలా 3-4 స్కూళ్ళకు కలిపి ఒక ఎలక్ట్రీషియన్ పెడతా ఉన్నారు మీరు. పిల్లలకు రాత్రిపూట పాములు తేళ్లు గరిస్తే బయటికి పోతే విద్యార్థులు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాచ్మెన్లను చాలా చోట్ల తీసేసిండ్రు. అమ్మాయిల స్కూళ్ళల్లో వాచ్మెన్లు ఆ రక్షణ లేకపోతే అమ్మాయిల సంరక్షణ ఏం కావాలి? దానికి మీరు బాధ్యత తీసుకుంటారా రేవంత్ రెడ్డి? మరి దాని మీద మీ దగ్గర ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. అదేవిధంగా మరి పార్ట్ టైం ఉద్యోగస్తులు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, వీళ్ళ జీతాలు నెలల తరబడి ఇవ్వకుండా పొమ్మన లేక పొగబెట్టి మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయం ఇది! ఇందుకోసమేనా మీకు అధికారం ఇచ్చింది? అదేవిధంగా మరి క్రీడా పాఠశాలలు, క్రీడా అకాడమీలు దాదాపుగా ఒకటి స్లోగా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఇట్లా చాలా చోట్ల కూడా పేద విద్యార్థుల చదువుకు మరి పూర్తిగా నాశనం చేయడం కోసమే ఇలా రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. మరి ముఖ్యంగా ఎస్సీ వర్గాల మీద విపరీతమైన వివక్ష చూపిస్తూ ఉన్నాడు. ఇలా నేను అడుగుతా ఉన్నా, మంత్రులు మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దామోదరం రాజనరసింహ, మరి ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మీరందరూ అధికార పార్టీలో ఉన్నారు. ఎందుకు మీరు రేవంత్ రెడ్డిని నిలదీయడం లేదు? మీరు ఎందుకు బానిసల్లాగా బతుకుతూ ఉన్నారు? ఇంతమంది వేలాది మంది లక్షలాది మంది పిల్లల నోట్లో మట్టి కొట్టబడుతున్నా వాళ్ళను
కుక్కల కన్నా హీనంగా చూస్తున్నా ఎందుకు మీ నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు? ఇవాళ మీరందరూ కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ పిల్లలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏమాత్రం మీకు సిగ్గున్నా మీరు ఈరోజే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఈ అర్జెంటుగా ఈ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించండి. ఈమె ఉన్నంతకాలం ఈ గురుకులాల్లో తల్లిదండ్రులు పురుగుల్లాగానే చూడబడతారు, విద్యార్థులు బానిసల్లాగానే చూడబడతారు. ఈమె చేస్తున్నది కేవలం నటన మాత్రమే, ఇంకొకటి కాదు. మాకు నిజంగా చెప్తున్నా, ఈమె మీద కానీ ఏ అధికారి మీద కూడా వ్యక్తిగత కక్ష లేదు. కానీ మా నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అధికారులను పేరు పెట్టి ఎప్పుడు కూడా మనం విమర్శించకూడదు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. భారత రాష్ట్ర సమితి సంస్కృతి అది కాదు. కానీ ఈరోజు ఈ విద్యార్థుల అస్తిత్వం ప్రమాదంలో పడ్డది. వీళ్ళ కళలని కూడా నాశనమయ్యే దీనస్థితి, ఒక ప్రమాదం అనేది తెలంగాణ వాకిట ముందర నిలిచి ఉన్నది. అందుకొరకే ఈరోజు రేవంత్ రెడ్డికి మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలాంటి అధికారులను, పేద ప్రజల మీద ప్రేమ లేని అధికారులను, పేద ప్రజలంటే వివక్ష చూపే అధికారులను, పేద ప్రజల పిల్లలంటే వాళ్ళను బానిసలుగా చూసే ఒక భావజాలం ఉన్న అధికారులను అలాంటి సంక్షేమ శాఖలో దయచేసి పెట్టకండి. వాళ్ళని అర్జెంటుగా తీసేయండి. అవసరం అనుకుంటే మీకు ఆమె కాంపిటెన్స్ మీద, మీకు ఆమె పరిపాలనా సామర్థ్యం మీద అంత గొప్ప నమ్మకం ఉంటే మీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లోనే ఆమెను పోస్ట్ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు చేతులు జోడించి చెప్తున్నా, దయచేసి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా నేను చెప్తున్నా, ఈ అధికారిని అర్జెంటుగా అక్కడి నుంచి తీసేయండి. అలాంటి అధికారులు ఎక్కడున్నా కూడా తీసేయండి. మాకు ఆమె మీద వ్యక్తిగత కక్ష లేదు. ఆమె మంచి ఆఫీసర్ కావచ్చు, మీ సీఎంఓలో ఆమెను పెట్టుకోండి. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇది మన అస్తిత్వానికి సంబంధించిన సమస్య, ఇది మన భావితరాల కళలకు సంబంధించిన సమస్య. ఈరోజు మీరు కోదాడలో ఉన్నా, కొడంగల్లో ఉన్నా, అలంపూర్లో ఉన్నా, ఆదిలాబాద్లో ఉన్నా, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణలో ఒక తరం బాగుపడాలి, గతంలో జరిగిన బలహీనతలు, అణచివేతలు ఏవైతున్నాయో ఆ అణచివేతలను రూపుమాపి ఒక కొత్త తరాన్ని నిర్మించాలి అని చెప్పి గురుకుల విద్యాలయాలకు అద్భుతమైన ప్రోత్సాహం ఇచ్చిండు. కానీ ఆ గురుకుల విద్యాలయాల ప్రయోగం ఇవాళ ప్రమాద స్థాయికి చేరుకున్నది. ఈరోజు ఆ ప్రమాదం అంచున ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అలుగు వర్షం లాంటి అధికారులను ముందరపెట్టి ఈ గురుకులాలను పూర్తిగా రూపుమాపే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకొరకు ప్రతి చోట కూడా మీరు ఖమ్మంలో ఉన్న, కోదాడలో ఉన్న, కొడంగల్లో ఉన్న, అలంపూర్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఆదిలాబాద్లో ఉన్న మీరు గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది. ఈ గురుకులాల మీద జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలను, దోపిడీని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ మరొక్కసారి ఈరోజు మరి ఇంత దూరం వచ్చిన తల్లిదండ్రులకు, మరి విద్యార్థుల పక్షాన నిలిపించిన తల్లిదండ్రులందరికీ కూడా, నిలిచిన తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి గౌలిదొడ్డి గురుకుల పాఠశాలతో సహా అన్ని ప్రతిభా పాఠశాలల్లో ఏవైతే మరి విద్యార్థులను 2వ సంవత్సరం విద్యార్థులను వెళ్ళిపోమని చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా మళ్ళీ అదే కళాశాలలో కొనసాగించాలని చెప్తూ, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీని కూడా మరి కొనసాగించాలి, వాళ్ళకు నెలకు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్తూ, ఈ టాయిలెట్లు గడగడం అలాంటి మరి అవమానకరమైన ఆరోపణలు చేసిన అవమానకరమైన ఆదేశాలు ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని మీ నిజాయితీని మరి రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.